సో హై గైస్, బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో వచ్చేసింది. బట్ ద స్వాగ్ లుక్ అబౌట్ ద మాస్ మ్యాన్, అంతమందిలో కూడా కాలు పైన వేసుకున్న స్వాగ్ అసలుకి ఈయన అసలు షోలో ఉండా లేకపోతే వేరే జోన్లో ఉండా అనేది. ఎందుకంటే ఈయన కాన్ఫిడెన్స్ లెవెల్, ఈయన ఎట్లా మాట్లాడతాడు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ కమింగ్ టు ద కాంబినెంట్స్ గైస్, ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఓన్లీ 5 మెంబర్స్ ఈసారి హౌస్లో పోతున్నాను. అండ్ వేరే వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావచ్చు, మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఈ అగ్ని పరీక్షల లేనోళ్ళు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈసారి మనం బిగ్ బాస్ సీజన్స్ చూస్తే. అండ్ చాలామంది ఏమంటున్నారు అంటే ఇమాన్యుయల్ వస్తుండు, అండ్ ఇమాన్యుయల్ వాయిస్ ఇంకా కంటెస్టెంట్స్ పేర్లు కూడా వచ్చేసినాయి మనకి. జస్ట్ చూసాం వాట్ ఆల్ కంటెస్టెంట్. సో తనుజ, భరణి, ఇమాన్యుయల్, ఆశ అంట, సుమ, సంజన, రాము, అండ్ రీతు చౌదరి, అండ్ హరీష్, దమ్ము శ్రీజ, మనీష్, పవన్ కళ్యాణ్, ప్రియ. అండ్ వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి కేస్ నార్మలీ. సో 14 మెంబర్స్ పేర్లు అయితే ఇప్పుడైతే లిస్టులు ఉన్నారు మనకి. సో చూసాం ఏం జరగబోతుందో. ఈ ఆర్డర్లోనే వస్తుంది. ఈ ఆర్డర్లో మనం చూస్తే నార్మలీ లైక్ లాస్ట్ ఉన్నారు మనకి కామనర్స్ ఎంటరింగ్ ఇన్ టు ద హౌస్. సో ఓవరాల్ కామనర్స్ కూడా 5 మెంబర్స్ ఉన్నారు. అండ్ 2 హౌసెస్ ఉన్నాయంటే ఈసారి 2 హౌసెస్ కూడా వీ నీడ్ టు సీ లైక్ కామనర్స్కి మంచి లగ్జూరియస్ హౌస్ వస్తుంది. సో కమింగ్ టు ద లివింగ్ ఏరియా గైస్, లివింగ్ ఏరియా అయితే సూపర్బ్ ఉంది. అండ్ నాగార్జున గారు ఇట్లా లోపల ఎంటర్ కాగానే అది ఇట్లా కర్టెన్ ఉంది కదా, దట్ వాజ్ ఆల్సో సూపర్బ్. ఎందుకంటే నార్మల్ ఇప్పుడు మనం అది కూడా ఒక ట్రెండ్ అయిపోయింది. నార్మల్గా గణపతిని చూసినప్పుడు ఆగమన్లా, లేకపోతే ఒక కారు కొత్తగా కొంటున్నప్పుడు అప్పుడు కేక్లో కట్ చేస్తుండే. ఇప్పుడు ఇట్లా బట్టి ఇట్లా తీస్తున్నారు. సో ఇదే ఒక కర్టెన్ స్టైల్లో పెట్టింది, బట్ ఇట్ వాస్ గుడ్. అండ్ కమింగ్ టు నాగార్జున గారు ఎంటర్ అవుతున్నాడు హౌస్లో, అప్పుడు మనకి బిగ్ బాస్ ఐజ్ ఇట్లా కళ్ళు, అన్ని కళ్ళు అక్కడిక్కడ. సో ఆల్ ఆర్ వాచింగ్ యూ అన్నట్టు జర ఇన్ డీటెయిల్గా బాగా చూపించింది. అండ్ బెడ్రూమ్ గైస్, బెడ్రూమ్ ఆల్సో సూపర్బ్ మనం చూస్తే. ఎందుకంటే సపరేట్ క్యాప్టెన్కి ఒక సపరేట్ బెడ్రూమ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ 2 హౌసెస్, 2 హౌస్లో కంప్లీట్గా కామనర్స్ని ఫస్ట్ 1 వీక్ పెట్టి, కంప్లీట్లీ సెలబ్రిటీస్ని ఫస్ట్ వీక్ పెట్టి, ఇట్ వుడ్ బి ఆర్గ్యుమెంట్స్ వేరే ఉంటాయి. మళ్ళీ షఫ్లింగ్ అవుతుంది మ్యాక్సిమం. అప్పుడు హౌస్ టు హౌస్, ఈ హౌస్ ముచ్చట ఈ హౌస్కి, ఈ హౌస్ స్ట్రాటజీలు అవన్నీ వేరే వేరే ఉంటాయి. ఎందుకంటే మనం కూడా చూస్తాం మన పక్కింటోళ్ళ దాంట్లో ఏమవుతుంది అనేలాగా కాన్సెప్ట్ వచ్చేసింది. ఒక్క ఇంట్లోనే ఏమవుతుందని కాకుండా 2 హౌసెస్. సో డబుల్ ధమాకా ఈ పాయింట్‌లో అలా అంటున్నారు. అండ్ గార్డెన్ ఏరియా కొంచెం స్మాల్ అయిందనిపిస్తుంది. బట్ నీడ్ టు సీ, ఎందుకంటే 2 హౌసెస్ వచ్చినాయి కదా, ఇన్ డెప్త్‌గా పోతే ఎట్లుంటది అనేది. అండ్ కమింగ్ టు ద లిస్ట్, మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఓవరాల్ లిస్ట్ మనకి 9 సెలబ్రిటీస్ అండ్ 5 కామనర్స్ కనిపిస్తున్నారు ఈరోజు. అండ్ ఓవరాల్ కామనర్స్‌కి అయితే ఫుల్ టెన్షన్ గైస్. ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్కళ్ళకైతే స్టార్టింగ్ మనకి 'కల్కి దేరా అసలుకి నేను నమ్మలేకపోతున్నా' అవి ఇవన్నీ డైలాగ్స్. మళ్ళీ సెలబ్రిటీస్ రాంగానే కొంతమంది మిమిక్రీ చేసిండ్రు ఇక్కడ మనకి సెలబ్రిటీస్. అండ్ నాగార్జున గారు లోపల హోమ్ టూర్ చేస్తున్నారు. అండ్ చూడాలి ఇంకేమేమి సీక్రెట్స్ రివీల్ అయితే. అండ్ ఈ మొత్తం ఓవరాల్ ప్రోమోలో ఒక ఆయన ఇది నా బాడీ పార్ట్ అని తీసి ఒక సస్పెన్స్ చూపించింది. సేమ్ ఇదే గీతూ రాయల్లా ఇవి నా ఇంటికెళ్ళి ఇలా పెట్టుకున్నా, లేకపోతే ఏదో ఒకటి అట్లాంటివి తీసుకొనొస్తే వేస్ట్ అయిపోతది. ఏదో గిస్పెన్స్ పెట్టాలని తీసుకొనొచ్చిన ఆ చిన్న బాక్స్‌లో. ఇప్పుడు అందరికి ఏముంటదంటే, ఆ బాక్స్‌లో ఏముంది అంతగనం బాడీ పార్ట్ ఏముందల్లా అది ఇది అని. బట్ ఆ పర్సన్ డైరెక్ట్ ఎళ్ళిపోతున్నట్టు ఎళ్ళిపోయి, మళ్ళీ తిరిగొస్తాడు. అంతే ఉంటది కథ. నార్మల్‌గా ఓ స్టేజ్ పైనకొచ్చి, ఈ ఒక్కదాన్ని నేను లోపలికి తే తీసుకోపోతేనే నేను లోపలికి పోతా అనే కాన్సెప్ట్ అన్నీ చూసి చూసి అలసిపోయినాం లిటరల్లీ. సో, ఆ బాక్స్‌లో ఏముంటదో, ఇప్పుడు ఆ బాక్స్‌లో ఏముంది అది నార్మల్‌గా ఈ ప్రోమోలో చూస్తే వాడసలకి ఆ బాక్స్ గురించి పట్టించుకుంటలేడు. హౌస్ సూపర్బ్ ఫుల్ ఫైర్‌లో ఉంది అది ఇది అంటుర్రు గానీ, ఆడనేదో ఇట్లా తీసి ఇట్లా పడేసి, "అరే పో అబ్బా! నీకు ఇవన్నీ అవసరం లేదు ఎళ్ళిపో ఇంటికి" అన్నట్టు తీసి పడేసిండు. అండ్ కమింగ్ టు ఓవరాల్ కంటెస్టెంట్స్ గైస్, ఈళ్ళు కంటెస్టెంట్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకేమైనా డైలమా అటు ఇటు అయితే వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ కమింగ్ టు ద ప్రోమో, ప్రోమో వాస్ సూపర్బ్. నేను అయితే చూసి, ఎందుకంటే హౌస్ చాలా బాగుంది అండ్ డబుల్ ధమాకా అంటున్నారు. అండ్ కంటెస్టెంట్స్ కూడా కామనర్స్ డే నుంచి బాగా మంచిగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే వాళ్ళని తీసుకొని, బట్ నీడ్ టు సీ మనము పవన్ ఇంకా ప్రియాది ఆళ్ళు ఎట్లా పాయింట్స్ రేజ్ చేస్తారు. అండ్ ఆళ్ళు సర్వైవ్ అయితారా? నార్మల్‌గా అయితే 'దమ్ము శ్రీజ' గేమ్స్ అక్కడిక్కడ ఇచ్చి పడేస్తుంది.
మాస్ మ్యాన్ ఆయన కూడా ఇచ్చి పడేస్తుండు. అండ్ మనీష్ ఆయన ఏ టైప్ ఆఫ్ మైండ్ సెట్ తోటి గేమ్స్ ఆడతాడు అదంతా చూడాలి. ఎందుకంటే ఈల్ 3 టఫ్ కంటెస్టెంట్స్ ఇన్ దిస్ థింగ్. అండ్ మనకి పవన్‌ది చూస్తే పవన్‌ది ఎట్లా పోతది ఇన్ దిస్ గేమ్ షో సెంటిమెంట్ లాగా పోతదా? లేకపోతే హి విల్ బీ కమింగ్ బ్యాక్ యాస్ ఎ టఫ్ కంటెస్టెంట్ అని చూస్తామా? లేకపోతే ప్రియాది కూడా నీడ్ టు సీ ఆమె ఎట్లా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటది, గేమ్ ఎట్లా ఆడతది, లేకపోతే దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్నట్టు ఉంటదా? హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఓవరాల్ ఇదంతా గైస్ పిక్చర్ అబౌట్ దిస్ సెలబ్రిటీస్ అండ్ కామనర్స్. బట్ గైస్ ఈసారి సెలబ్రిటీస్ కామనర్స్కి బాగా ఫిట్టింగ్ పడుతుంది. ఎందుకంటే కామనర్స్కి వేరే జోన్ ఆఫ్ వర్డ్ ఉంటుంది, సెలబ్రిటీస్కి యాజ్ వీ నో అలా హైయే ఉంటుంది. బట్ ఒక్కసారి కామనర్స్ హిట్ అయినారనుకో సీజన్ గేమే మారిపోతుంది. అదే కామనర్స్ హిట్ కాలేరనుకో ఇక అంతే, ఆర్గ్యుమెంట్స్ వేరే లెవెల్‌లో అసలు ఇలా ఎందుకు తీసుకుని కామనర్స్‌లా ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. సో ఐయామ్ వెయిటింగ్ ఫర్ దిస్ అండ్ మీ అందరితో మాట్లాడడానికి ఐయామ్ ఆల్సో వెయిటింగ్. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రోజు స్టార్ట్ అవుతుంది. సో కమ్ ఓవర్ దేర్ అండ్ స్పీక్ అబౌట్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ యువర్ ఒపీనియన్స్ గైస్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఈడ ఏం జరుగుతుంది, అసలుకి కంటెస్టెంట్ కామనర్స్‌లా పోయేది అవసరం ఉండేనా? వీళ్ళ ప్లేస్‌లో వేరేవాళ్ళు పోతే బాగుంటుందా? అండ్ ద అన్‌అఫీషియల్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. మీరు కూడా చాలా చూసి ఉంటారు. అసలుకి ఏం జరుగుతుంది బయట అండ్ ఏ కంటెస్టెంట్స్ ఇప్పుడు లోపల కనిపిస్తారు. సో అన్ఎక్స్పెక్టెడ్ కామనర్స్ పోయేది నాకు చూస్తే ఇక్కడ మనకి కొంతమంది అనుకున్నా, బట్ మోస్ట్లీ అనుకున్న వాళ్ళే వచ్చిండ్రు. అండ్ కమింగ్ టు ద సెలబ్రిటీస్కి, సెలబ్రిటీస్ కూడా ఈసారి ఏ టైప్ ఆఫ్ కమెంట్స్ పెడతారు, లేకపోతే ఏ టైప్ ఆఫ్ పాయింట్స్ పెడతారు అబౌట్ ద షో. షోలో పాయింట్స్ ఏవేవి దాంతో బ్లాక్ చేస్తారా ఐమ్ వెయిటింగ్. అండ్ ప్రోమోలో కూడా చూస్తే మాస్ మ్యాన్ జర స్వాగ్ లుక్లో ఉండు, కాలు పైన కాలేసి. అండ్ మనీష్ జర ఫ్యూజ్లు ఎగిరిపోయినట్టు ఎక్స్ప్రెషన్ అవి క్యాజువలే అయినవి. అండ్ దమ్ము శ్రీజ అక్కడిక్కడ కనిపించలే. సో హౌస్లో ముందే పోయిందా లేకపోతే పోలేదా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ కొన్ని కొన్ని కట్స్లో. బట్ దిస్ ఈజ్ అప్డేట్ గైస్. ఏ పాయింట్లో ఎవరిని లాక్ చేస్తారా ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్.